సంగారెడ్డి జిల్లా ఈ కలెక్టర్ ఆఫీస్ పక్కన ల్యాండ్ ఇది మా దౌర్జన్యం చేసి మొత్తం ఈ క్యాన్స్ కంపెనీలోకి ఇచ్చి మొత్తం రైతులను రైతులంతా చేస్తారు. మమ్మల్ని దౌర్జన్యం చేసారు. నైట్ మొత్తం కంపెనీలు పెట్టి మొత్తం అదేది జేసీబీలు పెట్టి మొత్తం తీసేసారు. ఆపినా కానీ ఆపుతలేరు. 15 ఎకరాల పొలం మాది. 15 ఎకరాల పొలం 4 పేరు మీద ఉంది మాది. ఇంగాల కమలమ్మ, ఇంగాల పెంటయ్య, కోసుక జంగయ్య, కోసుక కోటయ్య, కోసుక యాదయ్య, పర్వతాల పేరు మీద ఉన్నది పొలం. అంటే మీకు కంపెనీ వాళ్ళు ఏమైనా నష్టపరిహారం ఒక్క రూపాయి కూడా లేదు ఇప్పటికీ. గవర్నమెంట్ దగ్గర తీసుకున్నామని కంపెనీ వాళ్ళు అంటారు. ఈ కంపెనీ వాళ్ళు మాకు నష్టపరిహారం ఇస్తలేరు. ఏమన్నా అంటే వాళ్ళే తీసుకోరు. మేము మీ దగ్గర ఏమన్నా ఎవడే చుట్టే తీసుకురావటం. మా దగ్గర ఉన్నది తూర్పులు పన్ను కట్టిన రసీదులు ఉన్నాయి. మా దగ్గర మేము మా తాత ముత్తాత సంది ఇదే భూమి మీద బతున్నాం. మేము దాదాపు ఎన్ని ఏళ్ళ సంది ఇక్కడ చేస్తారు? మీరు 60-70 ఏళ్ళ సంది చేస్తున్నాం. 1942 అప్పటి సంది మేము వ్యవసాయం చేస్తున్నాం. మొత్తం ఈ కూరగాయలు ఉన్నాయి. మొత్తం బోర్లు వేసుకున్నాం. కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు ఇవన్నీ ఉన్నాయి. మా చేత చింత చెట్లు ఉన్నాయి. మాకు ఎక్కడ ఆధారం లేదు. ఈ భూమిని పట్టుకుని నమ్ముకొని బతుకుతున్నాం మేము. ఈ భూమిని తప్ప మాకేం లేదు. మాకు న్యాయం జరగాలంటే ఇలా పోలీసు వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేసి మనం డ్రైవ్ చేసి మొత్తం కొడతాం తిడతాం. ఏమని అంటే అరెస్ట్ చేస్తాం, పోలీస్ స్టేషన్ పట్టుకపోతా అంటారు. మరి ఎట్లా చేయాలి మేము? ఇప్పుడు మాకు గవర్నమెంట్ దిక్కే అంటే మరి మా న్యాయం జరగాలిగా మాకు. మాకు ఈ భూమి ఇప్పుడు ఎంత 10 కోట్లకు పోతుంది. మరి ప్రైవేట్ రేటు ఇప్పిస్తే మేము కూడా తీసుకుంటామని అంటున్నాం. మరి ప్రైవేట్ రేట్ లేదు మీకు. మొత్తం భూమి మేము ఏం లేదంటే మేము ఎట్లా బతకాలి? మార్కెట్లో నడుస్తున్న భూమి విలువ గట్టియాలంటే మార్కెట్లో రేటు కట్టిరు. మాకు మార్కెట్ ఏం రేటు పోతే మాకు అదే రేటు తీసుకుంటాం అంటున్నాం. ఇప్పుడు కంపెనీ వానికి పట్ట అవుతుందంట, మాకేం పట్ట కాదంట. మరి కంపెనీ వానికి ఎట్లా అవుతుంది? గవర్నమెంట్ భూమేగా. మరి అదైనా గవర్నమెంట్ భూమేగా. అదేమో అవుతుందంట ఆయనకు అని మాకు కాదంట. పక్క భూమి ఏమో ధరలే అవుతుంది. మా భూమి మేము ధరలే చెప్పిస్తాం, మాకు కాదంట. మరి ఎందుకు కాదు? మాది మేము కూడా సంవత్సరం కింద నాకు ధరలే అయింది. మరి ధరలే అయినప్పుడు ఇప్పుడు నా భూమి ఎందుకు కాదు? ఇప్పుడు మళ్ళీ కంపెనీ కార్పొరేట్గా మళ్ళీ అమ్ముకుంటారు. ఆడ కోట్లు ఇస్తారు. మానికి అమ్ముడు పోతారు. కోట్లు ఇవ్వకుండా మన రైతులను తీసుకపోయి అరెస్ట్ చేస్తారు. ఇది ఎక్కడ న్యాయమే? ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడేమో మనం చేస్తామన్నారు. మరి ఇలా రైతుల ప్రభుత్వం అంటారు రేవంత్ రెడ్డి గారు. మరి ఇలా మన రైతులనే మోసం చేసినప్పుడు మరి మేము ఎట్లా ఉండాలి? మమ్మల్ని ఆదుకుంటాడు ఎవరు? మరి ఇప్పుడు మేము కూడా రైతు బిడ్డమేగా. మేమేమో కంపెనీలు పెట్టి అమ్ముకోవడలేము. మేమేమో దౌర్జన్యం చేయలే. ఓ మట్టి అమ్మలే. ఇలా బోర్లు వేసుకున్నాం, కష్టపడి చేస్తున్నాం. కలెక్టర్ ఆఫీస్ పక్కనే పొగరకాలం గ్రామం ఇది. ఇలా ఏందో కాదు, ఏందో వేరే దేశంలో కాదు, ఎక్కడ లేదు. రంగారెడ్డి జిల్లా 3 కిలోమీటర్లు, అవుటర్ రింగ్ రోడ్కి 3 కిలోమీటర్ల దూరమే. ఇలా కంపెనీ వాళ్ళకేమో అమ్ముడు పోతుంది. మాకేమో పైసలు ఇస్తుంది జరిగేది. కోట్లు వస్తాను కాళ్ళకు ఉంటాయి కానీ మాకేం లేవు. మరి ఇది ఎట్లా? మరి ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన రేవంత్ రెడ్డి అన్న ఏమంటాడు? ఏదో అన్యాయం జరిగినా నా దగ్గరికి రాజా అంటాడు. మరి ఇలా అన్యాయం జరుగుతాడు. మరి ఏ పెద్ద మనిషి వచ్చి మనం ఆదుకుంటలేడు. ఎందుకు ఆదుకుంటలేరు? మరి మేమేమో దౌర్జన్యం చేసామా? లేకుండా మా భూములు మా తాతలు ముత్తాతలు సంది మేము ఇక్కడనే బతుకున్నాం. మేము ఏ భూమిలో కష్టపడి సాదుకుంటున్నాం. మేము ఇలా చింత చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఇలా పెట్టిన చెట్ల చూడు మీరు వచ్చి. అరే ఒక భూమి కాదు, లెక్క కాదు, ఒకనాడు లెక్క కాదు. రాత్రి వస్తే మొత్తం కంపెనీ వాళ్ళకు మొత్తం ఏమో జేసీబీలు పెట్టి తెలంగాణ పని నడిపిస్తుడు. మొత్తం ఏముంది మొత్తం గానేడు చేస్తూనే ఉన్నామంటే పోలీస్ స్టేషన్ అంటాడు. పోలీస్ స్టేషన్ వచ్చాము మనం చెప్తారా? మేము మనుషులమేగా. మేము కూడా తెలంగాణలో పుట్టినోళ్ళమేగా. బయట దేశానికి వెళ్ళి రాలేగా. కర్ణాటకకి అయితే వచ్చినట్టు పర్మిషన్ ఉండదంటగా. తెలంగాణలో పుట్టినకే పర్మిషన్ ఉండదంట. మరి ఎందుకు ఉంటుంది? మరి మేము తెలంగాణలో కామా? లేకుంటే తెలంగాణలో పుట్టినానికి పాపం చేసినామా? మాకు ఈ భూమిని నమ్ముకొనే బతున్నాం. ఈ భూమి కావచ్చు, భూమి లేదు మాకు. ఇక్కడ బతుకు తిరుగు లేదు. ఇలా మాకు పడవ ఉన్నది. అయ్యా మీకు పడవ ఉంది, మీరు ఏం చేస్తలేరు అంటే అదో లెక్క. దాంట్లో చూడు కలెక్టర్ ఆఫీస్ పక్కన ఎంత కిలోమీటర్ కూడా లేదు మాకు. అంత మంచి భూమిని వదులుకోవాలంటే మరి ఎట్లా వదులుకోవాలి? మాకు బతుకు తెరవేదే సార్. మాకు వేరే దారి లేదు. మాకు ఇంకొక గ్రామం